రేవంత్ రెడ్డి మోస్ట్ పాపులరా మోస్ట్ అన్పాపులరా అని అడిగితే రెండో మాటే కరెక్ట్ అని అటు స్వపక్షం ఇటు విపక్షం కోడై కూస్తోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముప్పేట దాడి చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నేను కొడితే మామూలుగా ఉండదని కేసీఆర్ ఏ ముహూర్తాన అన్నారో కానీ రేవంత్ రెడ్డికి అన్ని దుశ్శకునాలే కనిపిస్తున్నాయి. ఇంకా కేసీఆర్ కొట్టనే లేదు, రేవంత్ రెడ్డి పడిపోవడం మొదలైంది. గ్రామాల్లో దొరికితే రేవంత్ రెడ్డిని ఆయన మంత్రులను జనం కొడతారో లేదో కానీ ఇప్పుడు హైదరాబాద్ సిటీలోనే సొంత పార్టీ పాలిటిక్స్ లో దిమ్మ తిరిగే షాక్స్ తగులుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి మొదటి నుంచి నోరు వేసుకుని బతకటం అలవాటైపోయింది. నువ్వు ఒకటంటే నేను పదంటా అన్నట్లుగా ఎలాంటి రీజన్ లేకుండా తిట్ల దండకం అందుకొని ఆయన ప్రత్యర్థి పార్టీ వారిని నోరు మూయిస్తారు. కాకపోతే ఈ టెక్నిక్ ఎక్కువ రోజులు పనిచేయదు. అందులోనూ జనంలోనూ సొంత పార్టీలోనూ వ్యతిరేకత పెరిగిపోయిన తర్వాత ఇక దిగునాదా అనటమే కానీ ఆయన డైలాగులకు చప్పట్లు కొట్టడం అంటూ ఉండదు. బీఆర్ఎస్ పాలనలో అది జరిగింది ఇది జరిగింది అని చెబుతూ రేవంత్ రెడ్డి డైవర్షనరీ టైంపాస్ చేస్తూ ఉండగానే పార్టీలో చాప కింద నీరులా అసమ్మతి పెరిగిపోయింది. 10 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు మీటింగు పెట్టారని ఆలస్యంగా తెలియగానే రేవంత్ కు ఆయన మేనేజర్లకు ఇప్పుడు వెన్నులో వణుకు మొదలైంది. బోటాబోటీ మెజారిటీతో ఉన్న రేవంత్ రెడ్డి సర్కారు బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకొని చంకలు గుద్దుకుంటోన్న తరుణంలోనే ఇప్పుడు ఆయన పార్టీలో 10 మంది పక్క చూపులు చూస్తున్నారు. బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా 10 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇవి ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఒక మంత్రికి వ్యతిరేకంగా జడ్చర్లలోని ఒక ఫామ్ హౌస్ లో రహస్యంగా భేటీ అయినట్లు తెలిసింది. సుమారు గంట పాటు మంత్రి తీరుపై చర్చించారని సమాచారం. మరోమారు కూడా సమావేశం కావాలని తీర్మానించారు. రహస్య భేటీకి ముందు రోజు 10 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసినట్లు సమాచారం. ఒక మంత్రి పేరు చెప్పి ఆయన తమను పట్టించుకోవటం లేదని వారు సీఎంకు ఫిర్యాదు చేశారని తెలిసింది. అయితే సీఎం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారని ప్రచారం జరుగుతోంది. మరో సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఆ మంత్రి బహుశా జూపల్లి కృష్ణారావు అయ్యుంటారని కాంగ్రెస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే అసలు టార్గెట్ మంత్రి కాదని సీఎం రేవంత్ రెడ్డేనని కూడా ఒక టాక్ నడుస్తోంది. రేవంత్ ఆదేశాల మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేరుగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి ఫోన్ చేసి రహస్య సమావేశంపై చర్చించారు. రహస్య సమావేశం ఏది జరగలేదని, 10 మంది వచ్చిన మాట కూడా నిజం కాదని అనిరుద్ వివరణ ఇచ్చుకున్నట్లు సమాచారం. నలుగురిని మాత్రం తమ ఇంట్లో భోజనానికి పిలిచానని అనిరుద్ చెప్పుకున్నారు. దీనిపై మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పీసీసీ చీఫ్ కు వివరణ ఇచ్చారు. దాంతో అందరూ గాంధీ భవన్ కు వస్తూ ఉండాలని, అప్పుడు అపోహలు తొలగిపోతాయని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బతిమాలుకున్నారట. ఎమ్మెల్యేల రహస్య భేటీ ప్రస్తావన నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా చర్చకొచ్చింది. అయితే ఆ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోకూడదని నిర్ణయించినట్లు మీడియాకు లీకులిచ్చారు. నిజానికి దానిపై సుదీర్ఘ చర్చే జరిగింది. అటు ఉత్తర తెలంగాణ, ఇటు దక్షిణ తెలంగాణ రెండు ప్రాంతాల ఎమ్మెల్యేల్లోనూ అసంతృప్తి ఉందని తాజా సమావేశం చెప్పకనే చెప్పింది. దాన్ని ఎలా అణచివేయాలో చెప్పండి అంటూ రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులను అడిగినా బయటకు మాత్రం గుంబనంగా ఉంటున్నారు. ఎవరో జ్వాలను రగిలించారని తాజా పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. బహుశా కాంగ్రెస్ పార్టీలో భారీగా అసమ్మతి రేగిందని తెలిసిన తర్వాత కేసీఆర్ ఒక డైలాగ్ వదిలారని అనుకోవాలి. అధికార పార్టీలో ఏం జరుగుతుందో మినిట్ టు మినిట్ అప్డేట్స్ గులాబీ దళపతికి చేరుతుండొచ్చు. అందుకే ఆయన బ్యాటింగ్ మొదలు పెట్టారని అనుకోవాలి. కాంగ్రెస్ లో 10 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు సిక్సర్ కాదని, అది టెన్తర్తో సమానమని బీఆర్ఎస్ వర్గాలు సెటైర్లు వేస్తున్నాయంటే అసలు గేమ్ మొదలైందని అనుకోవాలి. మరి ఆ గేమ్ ను తట్టుకొని బయటపడటం అంత సులభం కాదు. పైగా కేసీఆర్ చక్రబంధం వేస్తే తప్పించుకొని బయటపడటం రేవంత్ రెడ్డి వల్ల కాదనే రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.